హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పా కదా, నేను లేనబ్బా ఊరు వెళ్ళాను 2-3 రోజులు. అందుకని చెప్పి నాకు వీడియో పెట్టడానికి అవ్వలేదు. యాక్చువల్లీ ఇది 2 days బ్యాకే పెట్టాల్సింది. సో ఊరు వెళ్ళడం వల్ల లేట్ అయింది. సో ఫ్యామిలీలో జరిగిన ఒక ఫంక్షన్, హాఫ్ శారీ ఫంక్షన్. ఆ ఫంక్షన్ వ్లాగ్ అయితే ఇవాళ షేర్ చేస్తాను. భవిష్యకి కజిన్ అనమాట. పాప కూడా కొంచెం భవిష్య లాగానే ఉంటుంది. సో ఆ వీడియో ఇవాళ. సో లేట్ చేయకుండా వీడియో చూసేయండి. సో మొత్తం 3 ఈవెంట్స్ లాగా జరిగిందనమాట. ఒకటి ముందు మంగళ స్నానం, నెక్స్ట్ కంటిన్యూషన్ అది మెహందీ లాగా. ఇది మంగళ స్నానం డెకోర్ చాలా బాగుంది. అసలు ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. ఇది ఒక ఫామ్, ఇక్కడే విజయవాడ అవుట్స్కట్స్ అని, విజయవాడ దాటి గుంటూరు వెళ్ళే వైపు విజయవాడ క్లబ్ అని ఒకటి వస్తుంది. ఆ పక్కన ఫామ్ లాంటిది అనమాట. ఆ ఫామ్లో ఇట్లా ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళకి వాళ్ళు రెంట్ ఇస్తారనమాట. సో మొత్తం లోపల అరటి తోటలు, సపోటా తోటలు అవన్నీ ఉన్నాయి. సో ఫంక్షన్ చేసుకునే వాళ్ళ కోసం అరేంజ్మెంట్ వాళ్ళే కావాలంటే అన్ని టెంట్ హౌస్కి సంబంధించినవన్నీ ఇస్తారు. అండ్ డెకార్ అనేది ఇంకా ఫంక్షన్ వాళ్ళు ఓన్గా మాట్లాడుకుంటారు కాబట్టి అది వేరు. బట్ ప్లేస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అందులోనూ వింటర్ సీజన్ కదా, ఎక్కువ వేడి లేకుండా లైట్గా కొంచెం చల్లగా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి కొంచెం లోపలికి ఒక 5 minutes వాక్ చేస్తే కృష్ణానది ఒడ్డే అనమాట. విజయవాడ కనిపిస్తే కృష్ణ ఒడ్డు. అసలు బ్యూటిఫుల్ ప్లేస్. నాకైతే ఇదిగోండి ఈ పాపే, దీని పేరు నైనిక. వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. సో విజయవాడలో ఫంక్షన్. వీళ్ళ అమ్మమ్మ అంటే ఈ పాప వాళ్ళ అమ్మమ్మ మా అత్తగారికి సొంత చెల్లెలు అనమాట. సో అది రిలేషన్. అంటే మొన్న వీడియోలో ఎవరి ఫంక్షన్ గౌతమి ఏంటి అని చెప్పి నన్ను అడిగారు. సో ఎవరు అనేది తెలియాలి కదా, అదనమాట. సో నాకైతే ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఇది రెంట్ కూడా చాలా తక్కువ అని చెప్పారు. కొండపావులూరి గార్డెన్స్ అని పేరు, అక్కడ విజయవాడ క్లబ్ దాటాక. సో విజయవాడ వాళ్ళకైతే తెలుస్తుంది. చాలా బాగుంది. అండ్ చక్కగా ఏదైనా గార్డెన్ పార్టీస్, వనభోజనాలు, ఏదైనా గెట్ టుగెదర్స్ అలాంటివి చేసుకునే వాళ్ళకి ఇది మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పొచ్చు. అండ్ ఇది ఇట్లా భోజనాలు అయితే చక్కగా ఇట్లా సపోటా చెట్ల కింద వేసేసి పెట్టారు. భలే బాగుంది అనిపించింది. అండ్ ఇదిగోండి లోపల ఇంకెంత నార్మల్ మామూలు తోటనే, అలా ఒక ప్లేస్ అలా ఎంటీ చేసి అలా గ్రాస్ అలా పెట్టేసి పెంచేసి ఫంక్షన్స్కి ఇట్లా లైక్ ఓపెన్లో చేసుకునే ఫంక్షన్స్కి వీలయ్యేట్టుగా చేసి ఇస్తున్నారు. అదేదో బాగుందబ్బా. ఇక్కడ నుంచి కృష్ణ అయితే ఎంత బాగా కనపడుతుంది అంటే, నీళ్లు లేవు కానీ మేబీ నాకు తెలిసి వర్షాలు పడి బాగా రెయిన్స్ ఉండి ఫ్లడ్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కూడా నీళ్ళు వస్తాయేమో అని అనుకున్నా. ఇటు చూడండి అశ్వత్ చెట్లకి ఫస్ట్ టైం అనమాట చెట్టు ఎక్కడం. ఒక్కసారి నేర్పించాం ఎక్కడం, ఇక చూపించిన దగ్గర నుండి మాటికి టింగని ఎక్కి కూర్చుంటున్నాడు అనమాట దాని మీద. కాసేపుడుకోసారి వెళ్ళి అక్కడే కూర్చొని ఆడుకున్నాడు. అసలు ఫంక్షన్లో ఎవరుంటారు పిల్లలు, ఈ వెదరు, ఈ నేచర్ ఇవన్నీ చూసి అక్కడే. దానికి తోడు వాళ్ళు అక్కడ చెట్టు కింద ఒక ఉయ్యాలు కట్టారనమాట. ఇంక అందరూ ఆ ఉయ్యాల దగ్గరే ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ నుంచి చూస్తే యనమల కుదురుకొండ, విజయవాడలో యనమల కుదురుకొండ తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. శివుడి గుడి ఉంటుంది కదా, యనమల కుదురుకొండ, మన కనకదుర్గ వారధి, అవన్నీ చాలా క్లియర్గా కనపడ్డాయి. ఇదైతే అరౌండ్ పొద్దున పూట 9 అప్పుడు అనమాట. మంచిగా ఎండ ఉంది కానీ గాలి తోలుతా చల్లగా హాయిగా ఉంది. భలే ఉంది ప్లేస్. నాకైతే భలే నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక ఏదో మంచి ఫ్యామిలీ, మా అమ్మ మా పిన్ని వీళ్ళు కూడా వచ్చారనమాట. వాళ్ళతో వెళ్ళి చక్కగా కబుర్లు చెప్తా చెట్ల కింద కూర్చొని ఆ భోజనం వచ్చి చేస్తుంటే చిన్నప్పుడు మన భోజనాలకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చిందనమాట. da da
చూసారు కదా, అలా సింపుల్గా. అంటే నేను ఎక్కువ వీడియో తీయలేదు, అంటే ఆ వీడియో తీస్తూ ఉంటే మనం ఫంక్షన్లో గబుక్కున ఎవరైనా మాట్లాడిచ్చినా ఇంకా అదే పని అయిపోతుందని ఏదో అప్పుడొకటి అలా చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీశాను. బట్ ఆ తీసిన వాటి వరకు మ్యాక్సిమం నేను పోస్ట్ చేశాను ఇందులో. ఇదిగోండి గోరింటాకు, నేను భవిష్య ఫంక్షన్ తర్వాత మళ్ళీ పెట్టించుకుంది గోరింటాకు ఇప్పుడే. చాలా 2 సంవత్సరాలు నిండింది అనమాట, కరెక్ట్గా 2 ఇయర్స్. ఇదిగోండి భవిష్య, అది రెండో డ్రెస్ ఆ రోజు చూపించలేదు కదా మొన్న వీడియోలో, భవిష్యకి ఇంకో లెహంగా కుట్టించాను అని చెప్పి. ఇది ఆర్గాన్జాకి కత్ క్లాత్ తీసుకొని లైక్ క్రాప్ టాప్ లాగానే ఇంకో లెహంగా అనమాట, డార్క్ పింక్ కలర్కి బ్లూ అనమాట. అది భలే ఉంది అసలు వేసుకుంటే. నేను ముందు ఒక చేయికి పెట్టించుకొని, అంటే భోజనం చేయాలి కదా అని చెప్పి రైట్ హ్యాండ్కి పెట్టించేసుకుంటే ముందు ఇబ్బంది అవుతుందని ముందు లెఫ్ట్కి పెట్టించుకొని, మన టైం దాటకూడదు కదా, ఆ టైం పక్కా ఫాలో అవ్వాలని చెప్పి తొందరగా ముందు వెళ్ళి తినేసి వచ్చి అప్పుడు రెండో చేతికి పెట్టించుకున్నాను గోరింటాకు రైట్ హ్యాండ్కి. అంతే, రోజు ఫంక్షన్ అయితే అలా జరిగింది. ముందు మంగళ స్నానం, తర్వాత భోజనాలు కంటిన్యూషన్, ఇలా మెహందీ జరిగింది. నాకైతే ఆ ఫంక్షన్ 3 days యాక్చువల్లీ నేను సిక్ అనమాట, అలా కనిపిస్తున్నా కానీ బాగా మంచిగా చక్కగా రెడీ అయ్యి, సిక్ అంటే ఇన్ ద సెన్స్ నాకు జ్వరం కాదు, బాగా ఆ 3 రోజులు కొంచెం చల్లనీళ్ళు, ఆ ముందు కొంచెం ఆ ఫంక్షన్కి ఏదో వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం పని ఉందని చెప్పి ప్యాకింగ్ అని అలా వెళ్ళి చల్లనీళ్ళు తాగేసి, ఆ చల్లనీళ్ళ ఎఫెక్ట్, సీజన్ మారింది కదా, అండ్ దట్టు అప్పుడు కొంచెం మనకి దిత్వా తుఫానా ఏదో చెప్పారు కదా, ఆ టైంలో వెదర్ కూడా చల్లగా ఉంది. ఆ టైంలో ఇంకా నాకు ఫుల్ థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసింది అనమాట. నా వాయిస్ అయితే కంప్లీట్ చేంజ్. ఆ ఫంక్షన్లో ఎవరైనా పలకరించినా కూడా ముందు నేను మాట్లాడితే ఎవరు గౌతమి అని అన్నట్టు అండ్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ ఇంట్లో హాఫ్ శారీ సెరమనీ, అంటే లైక్ ముహూర్తంకి బట్టలు ఇచ్చే ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అది వాళ్ళ మాధురి, తన్ని చూసే ఉంటారు మీరు నా భవిష్య ఓణీల ఫంక్షన్లో. భవిష్య అనేది కూర్చోబెట్టినప్పుడు తన్ని చూసే ఉండొచ్చు మీరు ఆ వీడియోలో. నాకు తెలిసి ఉంటే భవిష్య ఫంక్షన్ అప్పుడు ఇంట్లో శారీ అప్పుడు నెక్స్ట్ మెహందీ దాంట్లో ఉంటుంది తను. ఇదిగోండి మా అశ్వత్ గారు ఫోటోకి పోజ్ ఇవ్వమంటే వాడికి అంతకన్నా కష్టమైన పని ఏమీ లేదు. రేపు ఒక్క ఫోటోకి నుంచో పెట్టాలన్న అదో పెద్ద టఫ్ టాస్క్ అనమాట. ఇదిగోండి పాప భలే చక్కగా ఉంది కదా, చక్కగా. ఎంతైనా పిల్లలకి, చిన్నపిల్లలు 11 years అయినా కూడా బట్టల ప్రోగ్రాంలో ఇవ్వగానే ఏంటో పెద్ద పిల్లలు అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళని చూస్తే. ఇది వచ్చేసరికి మెయిన్ ఫంక్షన్, అంటే ఇంట్లో బట్టలు ఇచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో మెయిన్ ఫంక్షన్ అనమాట. ఇది ఫంక్షన్ హాల్లో, ఇది మా ఇంటికి వెరీ నియర్ బై ఒక కళ్యాణ మండపం ఉంది, అక్కడ చేశారు. కరెక్ట్గా స్టార్ట్ అయితే 5 minutes అనమాట ఇక్కడికి. భవిష్య వాళ్ళ స్కూల్ అనమాట, ఈ కళ్యాణ మండపం కానుకొని భవిష్య వాళ్ళ స్కూల్ ఉంటుంది ఒక 2 minutes డిస్టెన్స్లో. సో ఇది మెయిన్ ఫంక్షన్. ఇది అన్ని ముందు జరిగిన ఈవెంట్ ఒక్కటి బయట ఫామ్ హౌస్లో, రిమైనింగ్ రెండోది ఇంట్లో, అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి ఇది బయట. ఇదైతే మెయిన్ ఓణీల్ ఫంక్షన్. చాలా బాగా జరిగింది. భోజనాలు అవి చాలా చాలా బాగున్నాయి, అంత మంచిగా బాగా జరిగింది అనిపించింది. నేను కూడా ఇదిగోండి చూసారు కదా, ఆల్రెడీ పాత వీడియోలో చూపించి పెట్టాను నేను రెడీ అయింది. భవిష్య ఫంక్షన్ జరిగిన తర్వాత ఎగ్జాక్ట్లీ 2 years, 2023లో అయింది, ఇది 2025. 2 years తర్వాత నేను మళ్ళీ రెడీ అయింది ఇదే. అండ్ ఇంకోటి ఆ పాప వాళ్ళ ఫాదర్ ఇందాక క్లిప్పింగ్లో పక్కన నుంచి ఉన్నది. మీకు తను కొంతమందికి ఐడియా ఉండుండొచ్చు, తను మూవీస్కి మ్యూజిక్ చేస్తారు, శేఖర్ చంద్ర అని చెప్పి. చాలా మూవీస్ ఉన్నాయి, రీసెంట్గా అయితే కూడా మంచి హిట్ సాంగ్స్ ఉన్నాయి. వాళ్ళ ఫాదర్ అనమాట ఆయన, మ్యూజిక్ డైరెక్టర్. సో ఇది ఆ పాప, వీళ్ళందరూ ముందు జస్ట్ 2 days కొంచెం ప్రాక్టీస్ చేసి ఏదో డాన్సులు స్టేజ్ మీద చేశారు, అండ్ చాలా బాగా చేశారు. పిల్లలు ఎంతసేపు ఊరికే నేర్చుకుంటారు, కాసేపు కూడా పట్టలేదు. ఒక్కరోజు అరగంట వెళ్ళారు, డాన్స్ మాస్టర్ వచ్చి 4-5 పాటలు టపటప నేర్పించేశారు. ఆయన చెప్పిన దానికన్నా వీళ్ళు ఇంకా ఫాస్ట్గా నేర్చుకున్నారు. సో నేర్చుకున్నారు, ప్లస్ స్టేజ్ మీద కూడా చక్కగా రెడీ అయ్యి ఆ డ్రెస్సులు ఎక్కడ నీట్గా పాడు చేసుకోకుండా, అంటే డాన్స్లు వేయాలంటే మళ్ళీ ఆ సార్ కూడా దానికి తగ్గట్టుగా నేర్పించారు, ఏమి ఇది అవ్వకుండా చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. చాలా భలే చేశారు అనిపించింది.
ఫంక్షన్ అంతా అయిపోయాక భోజనం చేసి వచ్చేసరికి చక్కగా ఆరాంగా అందరు వెళ్ళిపోయారు. ఇంకా బాబమ్మ అమ్మాయి చక్కగా అలా కూర్చొని ఆ ఫోటో వాళ్ళు కూర్చుంది కదా అని చెప్పి అలా ఫోటో ఏదో ఒకటి తీస్తూనే ఉన్నారు. అక్కడ కూర్చొని వీళ్ళిద్దరు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అనమాట. సో ఇలా జరిగింది ఫంక్షన్ అయితే. సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ మన డైట్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.